మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా, అందుకే సరైన స్థలం ఎంచుకోవాలి. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. నాతో పాటు ఉన్నారు. సో క్యూట్నెస్ అనే వర్డ్కి కేర్ ఆఫ్ అడ్రస్ మన మేఘాకాష్ గారు, అండ్ అలాంగ్ విత్ ఆయన కళ్యాణ్ అనే పేరుతో కనిపించబోతున్నారు. వాళ్ళిద్దరితో పాటు సో పాజిటివ్గా కనిపించే ఫ్రెండ్ ఒకరు ఉన్నారన్నమాట. మేఘా గారు 1 year దాటేసింది కదా, దేనికి? మ్యారేజ్ అని కాదు, మా హార్ట్స్ బ్రేక్ చేసి చైత్ర టు సిరి ఏంటి మీ మీ ఐ మీన్ యాటిట్యూడ్, ఐ మీన్ యాక్టింగ్లో కానీ, ఆ పర్ఫార్మెన్స్లో కానీ, లేదంటే థాట్ ప్రాసెస్లో కానీ ఏం చేంజెస్ వచ్చినాయి? మేజర్ చేంజ్ ఏం వచ్చింది? ఐ థింక్ డెఫినెట్గా నా కాన్ఫిడెన్స్ టు ప్లే అ క్యారెక్టర్. ఒక ఇమోషనల్ సీన్ అయితే ఇనీషియల్గా యూ నీడ్ మోర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఎందుకంటే ఒక సిచ్యువేషన్ ఏమైనా మన లైఫ్లో లైక్ ఇఫ్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్ ఇన్ లైఫ్, అది స్క్రీన్లో చేయాలంటే. సో ఫ్రెండ్ క్యారెక్టర్ ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా ఇంపార్టెంట్. సో పింకీ క్యారెక్టర్ నుంచి మీరేం నేర్చుకున్నారు? అంటే ఒక ఫ్రెండ్ ఎలా ఉండాలి లైఫ్లో, ఎలాంటి ఫ్రెండ్ని చూస్ చేసుకోవాలి, ఏమైనా నేర్చుకున్నారా? అంటే నాకు పింకీ లాంటి ఫ్రెండ్స్ ఉండడం నాకు చాలా ముఖ్యం అనిపిస్తుంది. ఎందుకంటే నేను మోస్ట్లీ ఆ సిరి క్యారెక్టర్ లాగా కొద్దిగా లేజీ, సరే చూసుకుందానులే అన్నట్టుగా, ఒక పింకీ క్యారెక్టర్ లాగా కాన్స్టెంట్గా లేయి పద తోస్తూ కొద్దిగా పుష్ ఇస్తూ మోటివేట్ చేస్తే. సో మీరేం చెప్తారు సకుటుంబానం అంటే ఈ జనరేషన్లో ఎలా ఉండాలి ఒకసారి ఒక ఫ్యామిలీ సినిమా? అంటే ఫ్యామిలీ సబ్జెక్ట్ అండ్ ఫ్యామిలీ మూవీస్ అదే సీతమ్మ వాకిట్లో సినిమా చెట్టి అదంతా టిపికల్ ఫ్యామిలీ సబ్జెక్ట్స్ కదా. దిస్ ఇస్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు ఉన్నారు. సో బేసికలీ మనం చాలా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ మూవీస్ చూస్తూ ఉంటాం, బట్ ఫర్ ద ఫస్ట్ టైం అండి నేను కాస్టింగ్ చూస్తే 3 generations కవర్ చేశారు. ఫ్యామిలీలో గ్రాండ్ పేరెంట్స్, చిల్డ్రన్ ఉంటారు కదా, ఇక్కడ కూడా అంతే. ఓ మై గర్ల్ నిత్య ఏమో టీనేజ్ అమ్మాయి, సో దానిపైన ఏమో సత్య గారు, వీళ్ళందరూ ఫ్యామిలీలో కవర్ చేశారు. అండ్ దానిపైన రాజేంద్ర ప్రసాద్ గారు, బ్రహ్మానందం గారు లాంటి వ్యక్తులు ఉన్నారనమాట. హోల్ ప్యాకేజ్ అంతా ఉంది. సో మరి వాళ్ళతోనే మాట్లాడదాం. సో క్యూట్నెస్ అనే వర్డ్కి కేర్ ఆఫ్ అడ్రస్ మన మేఘాకాష్ గారు ఉన్నారు, అండ్ అలాంగ్ విత్ ఆయన కళ్యాణ్ అనే పేరుతో కనిపించబోతున్నారు. మన సగటు యంగ్స్టర్కి ఉండే ప్రతి ఫ్రస్ట్రేషన్ తాలూకా నమూనాలు ఆయనలో కనిపిస్తున్నాయి అనమాట. వాళ్ళిద్దరితో పాటు ఒక ఫ్రెండ్, అంటే ఫ్రెండ్ ఉంటే రిలేషన్షిప్ బాగుంటుంది, అదే ఫ్రెండ్ నెగిటివ్గా ఉంటే ఆ రిలేషన్షిప్ చెడిపోద్ది. సో పాజిటివ్గా కనిపించే ఫ్రెండ్ ఒకరు ఉన్నారనమాట. మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ హాయ్. బాగున్నారా? మీరు బాగున్నారా? చాలా బాగున్నానండి. ఇది ఫ్యామిలీ ఎంత సైలెంట్గా ఉంటుంది మీ ఫ్యామిలీ? అంటే సినిమాకి వస్తే వైలెంట్ అయిపోతాం. ఓకే, ఇంటికి వచ్చినప్పుడు కొంచెం కనిపిస్తూ ఉంటారు. ఐ మీన్ ఎక్కడన్నా కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు కొంచెం సైలెంట్గా ఉంటారు, మేనర్స్ ఏదో అంటారు, ఆ టైప్ అది. బట్ చాలా యాక్చువల్లీ టాకటివ్. టుడే ఐ డిసైడెడ్ టు టాక్ లెస్ బికాజ్ షీ ఇస్ నెక్స్ట్. మీరు టాకటివ్ అయితే ఓకే, ఫ్రస్ట్రేషన్ మాత్రం మాకు చూపించొద్దు ఇక్కడ దయచేసి. అందులో ఉంది కదా, అందులో ఉన్న frustration ఒకసారి ఒక ఇంటర్వ్యూలో చూపించాను. సంబడి వాజ్ మర్మరింగ్ బిహైండ్. ఓకే, సో దే ఆస్క్ మీ క్వశ్చన్ ఫినిష్ అయిన తర్వాత, ఏ ఎవరా అది ఆపండి అని అంటే లైక్ దట్ ఐ టోల్డ్ హర్ దిస్ ఇస్ హౌ మై క్యారెక్టర్ విల్ బి దేర్. కాదు, యాక్చువల్లీ ఏదో డిజార్డర్ ఏంటది? అలెక్స్థేమియా. ఓకే, అందరికీ ఉంది ఆబ్వియస్లీ. అది మాకు కూడా ఈ మధ్యన ఎమోషన్స్ తెలియట్లేదు, ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది, నిజంగానే చంపేయాలనే థాట్స్ కూడా వస్తున్నాయి. అంటే మనం ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ కనెక్ట్ అయ్యామన్నమాట విత్ ద డిసీజ్. విత్ ద స్క్రిప్ట్, విత్ ద స్టోరీ, విత్ ద థింగ్ కనెక్ట్ అయ్యేది వేరు. ఇది డిజార్డర్ వల్ల కనెక్ట్ అవుతున్నది కొత్తగా ఉంది. ఈ మధ్య కొన్ని సినిమాల్లో డిజార్డర్ తోనే కనెక్ట్ అవుతున్నారు హీరో క్యారెక్టర్. ఎందుకంటే లైక్ సుకుమార్ గారు రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ గారికి ఇది, పుష్ప సినిమాలో సంథింగ్ ఇలాగా మోస్ట్లీ హీరోకి ఏదో ఒక డిజార్డర్ పెడుతుంటే ఆడియన్స్ బాగా కనెక్ట్. సార్ ఆ స్కూల్ నుంచి వచ్చిన స్క్రిప్ట్లే అలా ఉంటాయి సార్. బికాజ్ మన డైరెక్టర్ ఉదయ్ శర్మ గారు ఉన్నారు కదా, వాళ్ళ నాన్నకు ప్రేమతో ఆల్ దిస్ దీంట్లో రైటర్గా వాళ్ళు వర్క్ చేస్తారు చాలా. సో దట్ ఈస్ వై ఐ థింక్ హీ హ్యాస్ దట్ ఆర్క్. తర్వాత నేను కూడా సుకుమార్ సార్ ఫిలిమ్స్తోనే ఇన్స్పైర్డ్ కాబట్టి మేబీ ఇట్ ఆల్ కేమ్ టుగెదర్. సో సకుటుంబానం అంటే సుకుమార్ గారి ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి అనేమో మేబీ ఇండైరెక్ట్లీ మీనింగ్ మేబీ. అంటే బుచ్చిబాబు గారు లాంచ్ ఈవెంట్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో చెప్పుంటారు, ఐడియా ఫుల్ గా విన్నాను, ఇది సుక్కు సార్ ఐడియా ఎలా ఉంటది అని చెప్పి. సో ఐ థింక్ చెప్పారు. సో ఐ థింక్ మీకు కూడా మంచి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. అంటే టేక్స్ ఏమన్నా టెక్నికల్లీ 2-3 టేకులు తీసుకోవచ్చు, కానీ ఆయన వల్ల అయితే ఒక్క టేక్ కూడా ఎక్స్ట్రా తీసుకోలేదని చెప్పి.
అంటే దట్ ఈస్ అ కాన్ఫిడెంట్ విచ్ ఇస్ గివెన్ బై ద సరౌండింగ్స్. లైక్ మ్యామ్ కానీ రాజేంద్ర ప్రసాద్ గారు కానీ బ్రహ్మానందం సార్ కానీ దే మేడ్ మీ కంఫర్టబుల్. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక డాన్స్ ఫీల్డ్లో అంటే ఒక ఫోర్స్ ఉంటుంది, తిట్టడాలు ఉంటాయి, ఒక చిన్న మిస్టేక్ చేసినా అవుటే. సో అలాంటి ఒక భయమైన ఒక సిచ్యువేషన్ నుంచి ఇలా వస్తే ఇక్కడ అందరూ కంఫర్టబుల్ చేస్తున్నారు బికాజ్ ఆ సీన్ పలకాలి, ఆ ఒక ఎమోషన్ పలకాలి అని చెప్పి. సో చాలా హెల్ప్ అయింది. మేబీ ఆల్ క్రెడిట్ గోస్ టు ఆల్ మై సీనియర్స్ హూ పర్ఫార్మ్డ్ అరౌండ్ మీ. సో మెగా గారు 1 year దాటేసింది కదా, దేనికి? మ్యారేజ్ అని కాదు, మా హార్ట్స్ బ్రేక్ చేసి మేమేమో హీలింగ్ ప్రాసెస్లో ఉన్నాం, అలా జాగ్రత్తగా రికవర్ అవుతున్నాం. మళ్ళీ కనిపించారు, ఎందుకు కనిపించారో ఏదో రికవర్ అవుతున్నాం, కొన్నాళ్ళు అలా వదిలేసి కదా. బట్ స్టిల్ అలా ఆన్ స్క్రీన్ కనిపిస్తూ ఉంటారు, ఆఫ్ స్క్రీన్లా కనిపిస్తూ ఉంటారు, మళ్ళీ మానిపోతున్న గాయాన్ని మళ్ళీ. బట్ ఎనీవే నార్మల్లీ ఐ మీన్ మ్యారేజ్ని ఏమంటారంటే అందరూ అదొక న్యూ లైఫ్, అసలు లైఫ్ మ్యారేజ్ తర్వాతే ఉంటుంది అంటారు. ఈవెన్ మ్యారేజ్ డేట్ని కూడా న్యూ డేట్ ఆఫ్ బర్త్ అంటారు చాలామంది, అంత స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తారు. సో మీ లైఫ్లో ఎన్ని చేంజెస్ చూసారు మ్యారేజ్ తర్వాత? నాట్ మచ్ అండి. సో ఐ డోంట్ నో, అన్నీ అంత పెద్ద చేంజ్ ఏం లేదు నాకు. సో డెఫినెట్గా ఇట్స్ అ స్పెషల్ మూమెంట్. ఇట్ వాస్, బట్ ఐ నో హిమ్ ఫ్రమ్ బిఫోర్. సో కాలేజ్ నుంచే తెలుసు. Yeah, from my college days I know him. So he knows me films ki mundu before I became an actor, all that. So he's always been there with me through everything. So yeah, so any change, he's anything different, if I have to say a big difference, it will be I know he's also there. After my parents, I know one more person is there to support me no matter what. So it just helps me be the best version of myself. చేంజెస్ ఏం లేవు పెద్దగా. ఆడియన్స్కి మీడియాకి తెలియకుండా ఎలా మేనేజ్ చేశారు? అది అసలు చెప్పలేదు, లాస్ట్ టైం అడిగాం. No, నేనేం మేనేజ్ ఏం అంటే అందరూ చెన్నైకి వస్తే దేర్ ఇన్ రెస్టారెంట్, ఐ వోంట్ గో రన్ అండ్ హైడ్ అండ్ ఆల్. ఎవరు నోటీస్ చేయలేదు. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ తెలియదు, జస్ట్ ఐ నెవర్ హిడ్. మనం హైడ్ ఏం చేయలేదు, బట్ పోస్ట్ చేయలేదు అంతే. తప్పేం లేదులేండి, ఇంత అందమైన అమ్మాయి సింగిల్ గా ఉంటది అనుకోవడం ఆడియన్స్ ఆడియన్స్ మీది ఇంకా హార్ట్ బ్రేక్ లో కమ్ అవుట్ ఆఫ్ ఇట్. యా కొంచెం మారుతుందండి. బట్ చూడండి ఇప్పుడు యశస్వి చూడండి, ఎందుకు ఆవిడ ఇంకొకసారి బ్రేక్ చేసి వెళ్ళిపోవడానికి వద్దు, ఇంకా అయిపోయింది బాగా హోప్స్ పోయి. డాక్టర్ సార్ బ్రేక్ చేస్తే వాళ్ళే ఫిక్స్ చేస్తారు. వితౌట్ ఫీ అండి? వితౌట్ ఫీ. ఇప్పుడు డాక్టర్ బయట అండి, సినిమాలోనా? లేదండి, రియల్ లైఫ్ డాక్టర్. ఓకే, అందుకే నా పాట వచ్చింది, హలో డాక్టర్ హార్ట్ టు మిస్ అది నన్ను పుట్టక ముందు వచ్చిన పాట. ఫ్యూచర్లో ఒక డాక్టర్ పడతారు ఇలాగని చెప్పి వచ్చి ఉండొచ్చు. అండ్ మేఘా గారు సిరి కదా ఇందులో నేమ్. ఎప్పుడైనా ఐ మీన్ మీరు లొకేషన్స్లో ఇలా క్యారెక్టర్ నేమ్స్తో పిలుచుకోవడం ఏమైనా అలవాటు ఉందా మీకు? సరదాగా మేఘా అని కాకుండా సిరి అని పిలుచుకోవడం? నేను రెండు పిల్లలు. మ్యామ్. మ్యామ్, వా. మీరేమన్నా కొన్నిసార్లు సిరి అని పిలిచారా? సిరి అని పిలిచాను. పింకీ, నా పేరు పింకీ, నా క్యారెక్టర్ పేరు పింకీ. ఓకే, సో హే సిరి అనండి, ఇక్కడ ఫోన్ యాక్టివేట్ అయిపోయిందా? హౌ కెన్ ఐ హెల్ప్ యూ అంటది కదా. నాది యాక్చువల్లీ నేను ఆఫ్ చేశాను. సీరియస్లీ ఆఫ్ చేశారా? అందరూ హే సిరి అంటుంటే it'll come no for my voice if I'm reading the line, so it's very irritating, so I switched it off. నైస్. ఏదో జోక్ గా అంటారు కానీ సీరియస్లీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ యాక్చువల్లీ జరిగే ఉండిండొచ్చు ఆల్రెడీ. సో ఫ్రమ్ చైత్ర టు సిరి, ఏంటి మీ ఐ మీన్ యాటిట్యూడ్, ఐ మీన్ యాక్టింగ్లో కానీ, ఆ పర్ఫార్మెన్స్లో కానీ, లేదంటే థాట్ ప్రాసెస్లో కానీ ఏం చేంజెస్ వచ్చినాయి? మేజర్ చేంజ్ ఏం వచ్చింది? చైత్ర లై నుంచి కదా, లై సినిమా నుంచి ఇప్పుడు సిరి వరకు. ఐ థింక్ డెఫినెట్గా నా కాన్ఫిడెన్స్ టు ప్లే అ క్యారెక్టర్, ఒక ఇమోషనల్ సీన్ అయితే ఇనీషియల్గా యూ నీడ్ మోర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఎందుకంటే ఒక సిచ్యువేషన్ ఏమైనా మన లైఫ్లో, లైక్ ఇఫ్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్ ఇన్ లైఫ్, అది స్క్రీన్లో చేయాలంటే అది కొంచెం కష్టం టు గెట్ ఇన్ టు దాట్. బట్ ఇప్పుడు ఒక కాన్ఫిడెన్స్ ఉంది, ఓకే ఈవెన్ ఐ కెన్ పుల్ దిస్ ఆఫ్, ఐ కెన్ డూ దిస్. సో డెఫినెట్లీ మై కాన్ఫిడెన్స్. సో పింకీ గారు, యా ఒకసారి ప్లీజ్ షార్ట్గా మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకుంటారా? బికాజ్ బ్యూటిఫుల్గా ఉన్నారు, బట్ మాకు మచ్ మోర్ ఇన్ఫర్మేషన్ మీ గురించి ఇంకా వికీపీడియా చెప్పట్లేదు కాబట్టి. మారా బ్రో, ఫ్రెండ్
ఎదురులోనే మనసు మారావు. యా మరి హీలింగ్ అవ్వాలి కదండి ఏదో రకంగా, ముళ్ళుతో తీయాలంటారు కదా, లైక్ దట్. థ్యాంక్ యూ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను యాక్చువల్లీ తిరుపతి నుంచి అండి. సో మోస్ట్లీ చదివిందంతా అక్కడే. ఆ తర్వాత మెడిసిన్ చేసింది మాత్రం కర్ణాటక. సో ఆ తర్వాత మళ్ళీ బెంగళూరులో వర్క్ చేయటం, మళ్ళీ గుడ్గాంలో వర్క్ చేయటం. సో ఇలా జర్నీ నడుస్తుంటే మధ్యలో సహకుటుంబానమండి. అంటే అందరు చెప్తుంటారు చిన్నప్పటి నుంచి సినిమా అంటే ఒక ప్యాషన్ అని. నేను కూడా సేమ్ డైలాగ్ రిపీట్ చేస్తాను, ఎందుకంటే అది నిజమండి. తెలుగు ఫ్యామిలీ నుంచి వచ్చి అంటే పండగ అయితే సినిమా, సండే వస్తే సినిమా, ఒక వీకెండ్ ఫ్యామిలీ అవుటింగ్ అంటే గెట్ టుగెదర్స్ అంటే అంత సినిమానే. సో ఆ వాతావరణంలో పెరిగి సినిమా అంటే ఒక కళ. సో ఇట్స్ అది నిజమవుతుంది అంటే ఇట్స్ ఎగ్జైటింగ్ అండి. ఇట్స్ అన్ ఎగ్జైట్మెంట్, లైక్ చెప్పలేను, కొన్నిసార్లు మాటలు కూడా తక్కువ అనిపిస్తుంది నాకైతే. సో యా, అంటే చైల్డ్హుడ్ నుంచి మనం సినిమా చూడని కుటుంబం అంటూ ఉండదు. అవును, సినిమా వీకెండ్ అంటే సినిమాకి వెళ్ళాలి. అట్లీస్ట్ మన తెలుగు స్టేట్స్ లో అయితే కంపల్సరీ నేను ఒప్పుకుంటాను. Yeah. బట్ థింగ్ ఏంటంటే నేను విన్నప్పుడు, ఐ మీన్ కొంచెం నేను కాలేజ్ ఏజ్లో ఉన్నప్పుడు ఆ టైంలో చాలా మంది చెప్పుకునేది ఏంటంటే సినిమాలు అంటే మనకెందుకు, ఎస్పెషల్లీ అమ్మాయిలు అంటే ముందే రెస్ట్రిక్ట్ చేసేవారు. సో ఇప్పుడు ఏమైనా చేంజ్ అయింది అనుకుంటున్నారా ఆలోచన కుటుంబాల్లో? మేబీ అండి, ఎందుకంటే ఈ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సింగ్ ట్రెండ్ ఎప్పటి నుంచి అయితే పీపుల్ ఆర్ మోర్ అవేర్ ఆఫ్ దీస్ థింగ్స్ అండి. అంటే మీకు ఎక్కడెక్కడ ఏం చెడ్డ జరుగుతుంది, ఎక్కడెక్కడ వాట్ ఈస్ రైట్ ఫర్ యూ, వాట్ ఈస్ రాంగ్ ఫర్ యూ అన్న డిఫరెన్స్ యాక్చువల్లీ చాలా మందికి తెలుస్తుంది. సో ఆ స్టిగ్మాస్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ మెల్లమెల్లగా డిజాల్వ్ అవుతూ వస్తున్నాయి. సో ఐ థింక్ పేరెంట్స్ కూడా ఈ మధ్య యూనో దే బికమింగ్ మోర్ అవేర్ ఆఫ్ థింగ్స్. సో నాకు తెలిసి అంత అదేమంటారు అంత రిస్ట్రిక్షన్స్ ఉండట్లేదండి, అది మాత్రం నిజమే. బొత్తిగా మా ఇంట్లో నుంచి అయితే చదువుకున్నావు కదమ్మా చాలు, ఆ తర్వాత నీ ఇష్టం, ఈ ఫాలో యువర్ ప్యాషన్. మామూలుగా చదువుకుంటే డాక్టర్ బీకామ్ 4 times I failed. సీరియస్లీ అంటే డాక్టర్ యాక్టర్ ఏదో ఉంది కదండి, సంథింగ్ సాయి పల్లవి గారు, చాలా మంది పేర్లు వింటున్నాం ఈవెన్ తెలుగులోనే. చాలా డాక్టర్ అండి. ఎవరు? శ్రీలీల. ఎస్ డాక్టర్. సో ఏదో సంథింగ్ ఏదో ఉందేమో మేబీ. అంటే యాక్టర్ అవ్వాలంటే రేపు పొద్దున్న క్వాలిఫికేషన్ పెడతారేమో, డాక్టర్ చదివా ఓకే బట్ రామ్ గారు పేషెంట్. రామ్ గారు, సో ఏంటి అంటే ఆర్ఏఏఎం కదా, అది నార్మల్ నేమేనా, రిజిస్టర్డ్ నేమ్ అంతేనా, లేదా ఏమన్నా మధ్యలో చేంజెస్ వచ్చినాయా స్క్రీన్ నేమ్ కోసం? రామ్ కిరణ్లో ఆర్ఏఏఎం అని ఉంటుంది కదా బేసికలీ. RAAM. రామ్ అనేది నా బ్రదర్ పేరు సార్. ఓకే, ఈజ్ మై ఎల్డర్ బ్రదర్ రామ్ అని. సో 2006లో ఆయన వెళ్ళిపోయాడు. సో ఆల్వేస్ ఐ స్టిల్ మిస్ హిమ్. ఇంకా కళ్ళు ముందే ఉన్నట్టు, వాడిని పిలిచినట్టు, మనతో ఉన్నట్టు ఫీల్. బట్ ఇప్పుడు నా పేరులోనే ఉన్నాడు. సో వెన్ యూ కాల్ మీ రామ్ గారు, ఐ థింక్ హీస్ లిజనింగ్, హీస్ స్టిల్ దేర్. ఎంత ఇంకో 1 year అయితే 20 years అయిపోతుంది వాడు వెళ్ళిపోయి. 2006 అంటే. సో హౌ యంగ్ ఐ వాజ్ అట్ దట్ టైమ్. హౌ టు నన్ను వదలేయండి, మా మదర్ అంతా ఎంత, హౌ షీ వుడ్ హ్యావ్ సీన్ all of them going, my father and my brother. Something, it's, I think he was more handsome and he's more powerful than me at that time. And ఇప్పుడు వన్ పేర్ జాయిన్ అయిన తర్వాత ఐ థింక్ హీస్ ఇన్ మీ, సంథింగ్ లైక్ దట్. బట్ సీరియస్లీ అంటే ద ఫ్యామిలీ మ్యాన్ మీరు, సినిమాలో కాదు. బట్ సీరియస్లీ అంటే నేను ఏదో జస్ట్ క్యాజువల్లీ అడిగాను, ఏమన్నా న్యూమరాలజీ ప్రకారం చేంజ్ చేసుకుంటూ ఉంటారు కదా ఆన్ స్క్రీన్ అని చెప్పి. నో, ఐ వాంటెడ్ somehow సంతోష్ సార్ అని వాళ్ళు పెట్టారు. I really love it. And everybody is liking it. Ram Kiran. అండ్ మేబీ అంటే ఆ టైంలో పెట్టుకోవచ్చు, ఆ ఎమోషనల్ స్టేట్ బట్టి అప్పుడు పెట్టుకోవచ్చు. ఇక్కడ వన్ టాటూ దట్ ఈస్ అప్పుడే వేసింది R అని. స్టిల్ ఐ హావ్. I don't have any other tattoo in my body. Okay. Ram, that is also very mature tattooist, I think, that time. ఎవడేసాడో తెలీదు. బట్ ఐ డెంట్ చేంజ్ ఇట్. బట్ గ్రేట్ ఏంటంటే మీరు ఆన్ స్క్రీన్ వరకు క్యారీ చేస్తూ వస్తున్నారు, అది లైఫ్ లాంగ్ క్యారీ చేస్తున్నారు. Need to remember those who left you, have to remember them. సో బేసికల్లీ స్ట్రైట్ టు ద పాయింట్, ఇప్పుడు మనకి ఓటీటీలో అంటే వరల్డ్ మూవీని మనం కన్జ్యూమ్ చేస్తున్నాం, వరల్డ్ కంటెంట్ని. ఈవెన్ థియేటర్స్లో కూడా కొరియన్ సినిమాలు వస్తున్నాయి, మేము సబ్ టైటిల్స్తో చూసేస్తున్నాం. వెళ్ళి సబ్ టైటిల్ వేస్తే చాలు, ఏ భాష అయినా పర్లేదు, మాకు సబ్ టైటిల్ వస్తుంది. సో ఇంత మనకి అవైలబుల్గా కంటెంట్ ఉన్నప్పుడు మనం థియేటర్ వరకు ఆడియన్ని రప్పించాలంటే మోస్ట్లీ ఏదో ఒకటి ఉండాలి, సంథింగ్ యూనిక్గా కొంచెమైనా ఉండాలి. సో మీరేం చెప్తారు సకుటుంబానం? సార్ ఇప్పుడు చెప్పిన పాయింట్లు అంతా, అన్ని పాయింట్లలోనూ మేము కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాం కదా. ఐఎమ్ ఆల్సో వాచింగ్ కొరియన్ ఫిల్మ్స్. నేను కూడా వరల్డ్ సినిమా వ్యూవింగ్కి వెళ్ళిపోయాము, ఓటీటీస్ కానీ ఇది కానీ.
అండ్ ఈ జనరేషన్లో ఇప్పుడు ఎన్నో స్క్రిప్ట్లు విని ఈ స్క్రిప్ట్ ఫైనలైజ్ చేసి దీని మీద ఇంత డబ్బులు పెట్టి ఇంత కాస్ట్ అండ్ క్రూ ఫర్ అ న్యూ హీరో దిస్ ఇస్ నాట్ ఛాన్స్, ఇట్స్ అ బ్లెస్సింగ్. మహాదేవ్ గౌడ్ గారు అండ్ దెన్ హెచ్ఎన్జీ సినిమాస్ హ్యావ్ టు బి మదర్ ప్రొడ్యూసర్స్ అండ్ హోల్ లైఫ్ హ్యావ్ టు బి థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. ఒక్క మనిషి, ఒక ప్రొడ్యూసర్, ఇఫ్ హీస్ డైరింగ్ టు డూ దిస్ థింగ్, ఈ కథ ఎంత బాగుంటుంది. అండ్ దెన్ అందరినీ కన్విన్స్ చేయడం ఈజీ కాదు సార్. ఇఫ్ యూ గో టు రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ సిట్ విత్ హిమ్ ఫర్ ద నరేషన్, యూ కెనాట్ కన్విన్స్ హిమ్. బికాస్ 40 years, 45 years దే హ్యావ్ వర్క్డ్ ఇన్ ద ఇండస్ట్రీ. అన్ని రకాల కథలు వినుంటారు. ఓన్లీ దే విల్ అగ్రీ ఇఫ్ ఇట్స్ డిఫరెంట్. సో ఆ డిఫరెన్స్ ఉంది ఈ కథలో. అంటే ఫ్యామిలీ సబ్జెక్ట్ అండ్ ఫ్యామిలీ మూవీస్, అదే సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, అదంతా టిపికల్ ఫ్యామిలీ సబ్జెక్ట్స్ కదా. దిస్ ఈజ్ సంథింగ్ ఎల్స్ సార్. ఎప్పుడు చూసిండ్రు, ఎప్పుడు వినుండ్రు. ఒకసారి చూసేటప్పుడు ఐ థింక్ యూ విల్ ఫీల్ దట్. అంటే ఈ జనరేషన్లో ఎలా ఉండాలి ఒక ఫ్యామిలీ సినిమా, దట్ వీ హ్యావ్ డెలివర్డ్. అందుకే సబ్ ప్లాట్లో ట్రైలర్ కట్ కానీ అంత యాక్షన్ బేస్డ్గా ఎందుకు ఉందంటే దట్ ఈస్ ఆల్సో దేర్. ముందులాగా ఏదో తిట్టాము, మనం 2 కుటుంబాలు వేరే అయిపోయాయి, సెంటర్లో గోడ కట్టేస్తారన్న లేదు. ఇప్పుడు గోడ కట్టి దాన్ని బద్దలు కొట్టి దాన్ని, ఐ మీన్ ఇట్స్ ఆల్ బికమ్ సో నో మోడర్నిటీ అని అంటారు కదా సార్. సో ఈ సినిమా చూస్తే ఐ థింక్ ఎవ్రీ ఫ్యామిలీ విల్ గెట్ కనెక్టెడ్ టు ఎవ్రీ ఫ్యామిలీ. ఫ్యామిలీని నచ్చినోడు, ఇప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క మూడు ఉంటుంది కదా సార్. ఈరోజు మీకు నచ్చింది మీ మమ్మీ వండలేదు, కోపం ఉంటుంది. నీకు నచ్చింది వండారు, లవ్ ఉంటుంది. ఆ రోజు ఫుల్ ఒక మూడ్ క్యారీ చేస్తాము. సో అలా ఫ్యామిలీతో అన్ని ఎమోషన్స్ ఐ థింక్ అగైన్ విల్ రీవిజిట్ యువర్ ఫ్యామిలీ, సంథింగ్ లైక్ దట్. అండ్ దర్ క్యారెక్టర్స్ అండ్ హౌ దే వర్, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ సార్. ఇంక్లూడింగ్ ఇఫ్ దెర్ ఇస్ నో సిరి, దెన్ కళ్యాణ్ వుడెంట్ హ్యావ్ సర్వైవ్డ్ ఇన్ ద క్యారెక్టర్. అంటే ఇంత డిజార్డర్స్, ఇంత ప్రాబ్లమ్స్ ఉంచుకొని వాడు, ఐ థింక్ ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ ఒక కొత్త టర్మ్ విన్నాను నేను, అంటే ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ, లవ్ ఫెయిల్యూర్ స్టోరీ అని వింటాం. లవ్ ఎంత ఎన్ని లవ్ స్టోరీ ఫెయిల్ చెప్పు. లవ్ ఫెయిల్ God laugh man. I'm not telling your story, you're only telling ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ ఇస్ న్యూ సార్. అంతే. లవ్ ఫెయిల్ మీకు అయింది కదా, ఎన్ని బ్రేకప్ అయ్యి 3, 4 అన్ని అంత పెద్ద ఎఫెక్ట్ చేయలేదు, కానీ ఇది ఎఫెక్ట్ ఇదిలోనే ఒకటి అయిపోయింది. సో లవ్ ఫెయిల్యూర్ ఇస్ కామన్ సార్. ఇట్స్ వెరీ కామన్. ఫ్యామిలీ ఫెయిల్యూర్ షుడ్ నాట్ హ్యాపెన్. ఫ్యామిలీ షుడ్ నెవర్ గెట్ ఫెయిల్. సో విష్ణు గారు మీ లైఫ్లో, ఐ మీన్ టీనేజ్ నుంచి ఒక ఫ్రెండ్లా ఉన్నా కూడా, ఐ మీన్ అలవాటు అయిపోయినా కూడా, సో మ్యారేజ్ అనేది ఒక కొత్త వరల్డ్లోకి తీసుకెళ్ళినట్టు కొంచెం అనిపిస్తుంది. సో ఏం మేనిఫెస్ట్ చేశారు? ఒక 5 years తర్వాత మా ఫ్యామిలీ ఇలా ఉంటుంది, లేదంటే 10 years తర్వాత ఎలా ఉంటుంది, ఏం మేనిఫెస్ట్ చేసుకున్నారు? యాక్చువల్లీ ఆనెస్ట్గా నేను 5 years 10 years అలాగ చూడను. ఐ ట్రై అండ్ టేక్ ఇట్ లైక్ 1 day at a time. సో ఫస్ట్ నుంచి నాకు ఒకటే, వీ షుడ్ ఆల్ బీ హ్యాపీ. ఐ థింక్ అది ఇట్ సీమ్స్ స్మాల్ చెప్పినప్పుడు, ఇట్స్ లైక్ ఓ సచ్ అ సింపుల్ స్మాల్ థింగ్, బట్ ఐ థింక్ అది చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ జస్ట్ బీ. సో ఐ జస్ట్ టేక్ ఇట్ 1 day at a time. నాకు ఈ ఫ్యూచర్ ప్లాన్ ఇలాగ చేయాలి 5 yearsలో 10 yearsలో అదేం కాదు. ఐ జస్ట్ వాంట్ బీ హ్యాపీ, లివ్ మై లైఫ్ అండ్ ట్రావెల్. నాకు చాలా ట్రావెల్ చేయాలి. బికాస్ ఏం అవసరం లేదు, పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ వద్దు. లైఫ్ ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేయడం, లైఫ్ని ఎంజాయ్ చేయడం అసలు గ్రేట్ థింగ్. బట్ అట్ ద పాయింట్ లివ్ ఇన్ ద మూమెంట్. అలానే ఉంటుందండి. ఇట్స్ వెరీ సూదింగ్. మోస్ట్ ఆఫ్ అవర్ వీడియోస్ కానీ కొన్నిసార్లు వ్లాగింగ్, వాట్ షీ డస్, ఇట్స్ వెరీ నైస్. రీసెంట్ వ్లాగ్ కూడా చూడండి, ఇట్స్ వెరీ రిలాక్సింగ్ టు వాచ్ యాక్చువల్లీ. ఐ హావ్ నెవర్ సీన్ అండి ఆవిడ అంటే ఈ కాంపిటీషన్ ఫీల్ అవ్వడం, లేదంటే ఈ సోషల్ మీడియాలో ఎక్కువ ఓన్ పిఆర్ పెట్టుకుని ఎక్కువ పుష్ చేసుకోవడం, అలా ఎప్పుడు చూడలేదు. వస్తారు చాలా డీసెంట్గా వచ్చి, ఒకప్పుడు ఇంట్రోవర్ట్ అనుకునే వాళ్ళం, ఇప్పుడు మొత్తం ప్రొఫెషనల్ మెగా గారు అయిపోయారు. జస్ట్ డీసెంట్గా వస్తారు, ఆన్సర్ చేస్తారు, వెళ్ళిపోతారు అంతే. బట్ ఇంపార్టెంట్ టు రియలైజ్ కదా సార్, హౌ మచ్ వీ వాంట్, మనకి ఎంత కావాలి అనే రియలైజేషన్ వచ్చేదే చాలా. ఐ థింక్ హౌ మచ్ వీ వాంట్, మనం ఎంత కావాలో ఇది చాలా నాకు అనే ఒక స్టేజ్ వచ్చి, ఇట్స్ వెరీ వెరీ వాట్ యూ సే, రియలైజ్డ్.
ఇది చాలు అనుకుంటే హ్యాపీగానే ఉంటాం ఖచ్చితంగా ఆబ్వియస్. అండ్ నార్మల్లీ అడుగుతున్నాను, అంటే మీరు ఇప్పుడు మీ కెరియర్లో చాలా చూసారు, సక్సెస్ చూసారు, ఫెయిల్యూర్ చూసారు, అన్నీ చూసారు. సో బేసికలీ వీళ్ళిద్దరూ ఇప్పుడు యాక్టర్స్గా డెబ్యూటెంట్స్. ఆయన ఎంత సీనియర్ అయినా కూడా యాక్టర్స్గా డెబ్యూటెంట్ వీళ్ళిద్దరూ కూడా, ఆవిడ డాక్టర్ అయినా కూడా. మీరు ఏం చెప్తారు సక్సెస్ డెఫినేషన్, వాళ్ళకి ఏం చెప్తారు? అందరికీ గోల్స్ సక్సెస్ అయితే ఒక ఫార్ములా, ఒక మీనింగ్ లేదు. మేబీ ఫర్ ఆమ్ ఇట్ మైట్ బీ డూయింగ్ 100 films, ఫర్ హర్ ఆల్సో ఇట్ మైట్ బీ, బట్ నాకు అది కాదు. ఐ డెంట్ వాంట్ దట్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ ఎవర్ దే వాంట్, బట్ ఐ గెస్ ద ఓన్లీ థింగ్ I can tell you is nothing will go as planned. What has to happen only will happen. This year I'll believe this one. Yeah, అది I think that is అన్ని ఇండస్ట్రీలో మేబీ, ఈ ఇండస్ట్రీలో డెఫినెట్గా ఎంత ప్లాన్ చేస్తే ఇట్ నెవర్ హ్యాపెన్స్ లైక్ దట్. సో యూ హ్యావ్ టు గో విత్ ద ఫ్లో. ఇట్ టీచెస్ యూ టు గో విత్ ద ఫ్లో. అండ్ పింకీ గారు, నార్మల్లీ మనకి విజయ్ దేవరకొండ గారు కనిపించినప్పుడు అర్జున్ రెడ్డి గుర్తొస్తుంది. అర్జున్ రెడ్డి గుర్తొచ్చినప్పుడల్లా శివ క్యారెక్టర్ గుర్తొస్తుంది. ఎందుకంటే ఆ ఫ్రెండ్ తనకి ఎంత సపోర్ట్ చేశాడు. ఈవెన్ హీరోయిన్ కూడా ఒక సర్టెన్ ఫేజ్లో ఉండదు తనకి, ఆ టైంలో ఫ్రెండే ఉంటాడు, శివ ఉంటాడు. సో ఫ్రెండ్ క్యారెక్టర్ ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా ఇంపార్టెంట్. సో పింకీ క్యారెక్టర్ నుంచి మీరేం నేర్చుకున్నారు? అంటే హౌ ఒక ఫ్రెండ్ ఎలా ఉండాలి లైఫ్లో, ఎలాంటి ఫ్రెండ్ని చూస్ చేసుకోవాలి, ఏమైనా నేర్చుకున్నారా? తప్పకుండా అండి. అంటే నాకు పింకీ లాంటి ఫ్రెండ్స్ ఉండడం నాకు చాలా ముఖ్యం అనిపిస్తుంది. ఎందుకంటే నేను మోస్ట్లీ ఆ సిరి క్యారెక్టర్ లాగా కొద్దిగా లేజీ, సరే చూసుకుందానులే అన్నట్టుగా. ఒక పింకీ క్యారెక్టర్ లాగా కాన్స్టెంట్గా లేయి పద తోస్తూ కొద్దిగా పుష్ ఇస్తూ మోటివేట్ చేస్తే బాగుంటుంది. ఉన్నారండి యాక్చువల్లీ అలా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. బట్ యా, అది డాక్టర్లో ఏంటి స్పెషలిస్ట్ మీరు దేనికి? నేను ఇప్పుడు MRCP పర్సూ చేస్తున్నాను. సో అది మెంబర్ ఆఫ్ రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ అంటారు. సో ఇట్స్ ఈక్వివాలెంట్ టు MD. ఓకే. యా, దాంట్లో పార్ట్ 1 అయిపోయింది. సో పార్ట్ 2 పార్ట్ 3 ఉంటుంది. Part 1 Part 2 Season 1 Season 2 Sequel 1 Sequel 2. Yeah, but anyway, I mean, సో మన దగ్గర కమర్షియల్ హీరోస్కి మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఆఫ్ ద మేజర్ స్కిల్స్ ఏంటంటే డాన్స్. సో మీరు ఎలాగో దుమ్ము రేపుతారు, ఇందులో ఏమైనా డాన్స్ నెంబర్ ఉందా? Of course sir. ఉందా? ఎన్ని ఉంటాయి? 1 2 3 డాన్స్ నెంబర్. 3 డాన్స్ నెంబర్స్. ఓకే. 4 ఇంక్లూడింగ్ ours. మనం కొంచెం లాటిన్ అండ్ ఐ థింక్ అబ్రాడ్ స్టైల్ కొంచెం మిక్స్ చేసాము. మణి శర్మ గారి మ్యూజిక్ తెలుసు కదా, ఎన్నో సాంగ్లు స్టేజ్ మీద చేసాము వాళ్ళది. ఫస్ట్ టైం వాళ్ళు ఇచ్చిన సాంగ్కి నేను పర్ఫామ్ చేయడం అనేది. సో చిన్ని ప్రకాష్ గారితో నేను సార్ ఎక్కువ ఐ వర్క్ విత్ ఓన్లీ వన్ కొరియోగ్రాఫర్ యాజ్ అన్ అసిస్టెంట్, ఓన్లీ మాస్టర్. ఎన్నో అవకాశాలు వచ్చాయి మధ్యలో వాళ్ళతో వీళ్ళతో పనిచేయడానికి, బట్ ఐ వాంటెడ్ దట్ మాస్టర్ మైండ్ టు బీ క్యారీడ్. ఇంకా ఆ సైడ్ ఆఫ్ లైఫ్ ఐ హ్యావ్ టు సీ సార్, బికాస్ 10 years నేను నేర్చుకున్న ఒక ఆర్ట్, ఐ మీన్ హీస్ వే ఆఫ్ వర్కింగ్, ఐ వాంట్ టు ఇంప్లిమెంట్ ఇట్ ఇన్ సినిమా ఇండస్ట్రీ ఇన్ ఫ్యూచర్. అంటే ఐ థింక్ ఫస్ట్ టైం ఇఫ్ సంబడి హెస్ గాట్ 100 dancers 1000 dancers ఇన్ ద ఫ్రేమ్ అంటే ఆయనే తీసుకొచ్చారు ఫస్ట్. సో ఐ థింక్ ఐ వాంట్ దట్ సైడ్ ఆఫ్ మై ఆ సైడ్ సార్ నేను ఎక్స్ప్లోర్ చేయాలి. మొన్న బుచ్చిబాబు గారు వచ్చారు అలాగో మీ దానికి వచ్చినప్పుడు, ఆయనది రీసెంట్గా చూసాం కదా పెద్దలో ఆ స్టెప్ చిక్రీ. సో చాలా ఫేమస్ అయ్యింది. సో మీరు ఆ సైడ్ ఏమైనా చూపించాలనుకుంటున్నారా కొరియోగ్రఫీలో ఇక్కడ ఉన్న స్టార్ హీరోస్కి? కొరియోగ్రాఫర్ అయ్యాను 100% సార్. అంటే యాక్టర్ అయిపోయారు కదా కొంచెం ఏమన్నా, అంటే కొత్త టెక్నిక్స్ అంతా కొంచెం స్టడీ చేస్తున్నాను ఇప్పటికీ కూడా. ఐ వాంట్ టు గివ్ సంథింగ్ ఎల్స్ సార్, సంథింగ్ ఎల్స్. అది ఎలా అని తెలియదు. స్టెప్పుల గురించి మాత్రం కాదు, కొరియోగ్రాఫర్ అంటే ఓన్లీ నాట్ ఇట్స్ కాల్డ్ డాన్స్ డైరెక్టర్. లైక్ ఒక సాంగ్లో ఒక సినిమా చూపించాలి మీరు, అలాగని డాన్స్ నంబర్స్ అండ్ హ్యూజ్ నంబర్స్ అది మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు, అండ్ ఇట్స్ బికమింగ్ కామన్ ఆల్సో. అది తప్ప వేరే ఏం చేయొచ్చు. VFX ఉన్నాయి, గ్రాఫిక్స్ ఉన్నాయి, అండ్ దెన్ దెర్ ఇస్ ఎడిటింగ్ టెక్నిక్స్. సరే లాడ్ ఆఫ్ టెక్నికలీనూ చాలా ఇది ఉంది. ఐ డోంట్ నో హౌ ఇట్ విల్ గో. ఐఎమ్ ప్లానింగ్ సమ్, ఏదేదో ఒక 2-3 ప్లాన్లు ఉన్నాయి. ఐ థింక్ ఇఫ్ ఐ గెట్ గుడ్ యాక్టర్ ఆర్ గుడ్ సాంగ్ దెన్ ఐ హావ్ టు ఇంప్లిమెంట్ ఇట్. I keep working. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 10+ హీరోస్ ఉన్నారు డాన్స్ బాగా దుమ్ము రేపేసే వాళ్ళు. సో మీ టాప్ 3 ఎవరు? అంటే మీ లిస్ట్లో అందరూ ఉండొచ్చు. ఫీల్ మై లవ్ సాంగ్ తెలుసా మీకు? ఆర్యా ఫిల్మ్ దాంట్లో సెకండ్ బీజియం వస్తుంది వర్షం పడుతున్నప్పుడు. సార్ అది చూసిన తర్వాత నా లైఫ్ మారింది. ఆ బీజియం వల్లనే నేను ఈరోజు ఇక్కడ కూర్చున్నాను. సో అల్లు అర్జున్ గారు ఫస్ట్ నంబర్ 1.
అండ్ దెన్ అంటే నెంబర్ 1 నెంబర్ 2 అని చెప్పట్లేదు. జస్ట్ టాప్ లిస్ట్ అంతే మీ లిస్ట్ లో అందరూ లిస్ట్ లో త్రీ I think I admire him, so I'm taking out his name. Otherwise, God of Dance, Prabhudeva Master and NTR sir. ఇయర్స్. నైస్. సో ఫైనల్లీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఐ విష్ ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ ఒక ఫ్యామిలీ సక్సెస్ఫుల్ స్టోరీగా బ్లాక్ బస్టర్ కొట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర నెంబర్స్ చూపించాలి మీకు. మీ అందరూ హ్యాపీగా ఇలాగే నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాం. మెగా గారు బట్ మీరు మమ్మల్ని ఏడిపించారండి. బాయ్ అండి, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. That's all for now. This is Darshan signing off. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.